దినమే నీ శుభదినం, ఆనందించి నే స్తుతించెదను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవత దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? ఈ యొక్క దినము ఉదయకాలమున ప్రేమ వాక్కు అన్న ఈ యొక్క ప్రోగ్రామ్ కి మీ అందరికీ ఆహ్వానము. దేవుని యొక్క వాక్యాన్ని విని ఆశీర్వదింపబడి మీ జీవితాలను ఎంతో గొప్పగా కట్టుకుంటూ ఉన్నారని, ప్రతిదినం కూడా మీరు దీవింపబడి ఆశీర్వదింపబడుతూ ఉన్నారని మా యొక్క ఆశ. అలాగున ప్రతిదినము కూడా దేవుడు మిమ్మల్ని పలకరిస్తూ దేవుని వాక్యాన్ని విభిన్న రీతులుగా నానా విధములైనటువంటి ఆత్మీయ విషయములతో అనేక పునాదులతో దేవుడు మిమ్మల్ని కడుచూ ఉన్నాడని, ఆయన మిమ్మల్ని ఎంతైనా ప్రేమించుచు మీ జీవితములలో ఉన్నత కార్యాలు చేయాలని ఆశపడుతూ ఉన్నాడని మేమంతా ప్రార్థిస్తూ ఈ యొక్క బ్రాడ్కాస్టింగ్స్ అంతా చేస్తూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈ దినమును కూడా దేవుడు మన కొరకు ఎలాంటి వాక్యాన్ని సిద్ధపాటు చేశాడో ఒకసారి చాలా జాగ్రత్తగా విందాం. మనందరికీ ఆశీర్వాదములు అంటే చాలా ఇష్టం కదా. ఆశీర్వాదం లేనిదే మన జీవితంలో కొదువ కొరతగా మనం ఫీల్ అవుతాం. ఎవరైనా ఆశీర్వాదాలు వద్దు అంటే నిజంగా నాకు వద్దు అని అనేవారు ఉండరు. ఎందుకంటే అవి అంత ప్రాముఖ్యమైనవి. ఆశీర్వదింపబడుట అనున్నది క్రైస్తవుని జీవితంలో, విశ్వాస జీవితంలో అది ప్రాముఖ్యమైనది మాత్రమే కాదు, అది చాలా అవసరమైంది కూడా. అలాగనే ఆశీర్వదింపబడి దేవుణ్ణి సేవించుట అన్నది అది దేవుని యొక్క గొప్ప ప్రణాళిక అయి ఉన్నది. దేవుడు రక్షించి నిన్ను పేదవానిగా అలాగే ఉంచుతాను, నిన్ను దరిద్రునిగా అలాగే ఉంచుతాను, అలాగే నీవు ఆ స్థితి నుండే నన్ను సేవించు, అలాగే నీవు నన్ను గణపరచు అని దేవుడు ఎప్పుడు అలాంటి ప్రణాళికలు చేయలేదు. అలా చేసే దేవుడు కాదు. అలా దేవుడు ఎప్పుడు కూడా ఆశపడట్లేదు. ఆయన ప్రేమ కలిగిన దేవుడు, మన ప్రియమైన దేవుడు, మన ప్రియమైన తండ్రి. ఆయన ప్రేమను వాత్సల్యమును ఎప్పుడు మన కొరకు కనపరచువాడు. కాబట్టి మనం ఆశీర్వదింపబడుట అన్నది ఆయనకి ఎంతో ఇష్టమైనది. ఎన్నో గొప్ప సంగతులు, ఎన్నో గొప్ప కార్యాలు, ప్రణాళికలు మన జీవితంలో చేయాలని, జరగాలని ఆశపడుతున్న దేవుడు. ఆశీర్వాదాలు అన్నది వచ్చేసరికి ఆయన ఎంతో ఇంకా ఎక్కువగా ఆశ చూపిస్తూ అవన్నీ కూడా మన జీవితాల్లో నింపాలని ఆశపడే దేవుడుగా మనం ముందే ధ్యానించుకున్నాం. ఎలాగున ఆయన రక్షింపబడిన వెంటనే ఒకరిని ఆశీర్వదించాలని కోరుకునే దేవుడుగా ఉన్నాడు. అది మనకందరికీ తెలుసు కదా. మనం ఇంకా అది మరవలేదు. అయినా కూడా దేవుడు దానితో పాటు మరింత ముందుకు మనల్ని నడిపించేంతగా ఇంకా గొప్పగా ఆయన నింపుటకు మరొక గొప్ప ప్రణాళికతో యేసు నామములో ఈ దినమును మనలందరినీ సందర్శిస్తూ దేవుడు పలకరిస్తున్నాడు. దేవుని నామానికి మహిమ, ఘనత, ప్రభావాలు కలుగును గాక. ఈ దినమును దేవుడు ఒక వాగ్దానంతో నిన్ను నింపాలని కోరుకుంటూ ఉన్నాడు. నువ్వు ఆశ కలిగి ఉంటే, దాహం కలిగి ఉంటే, దేవుని యొక్క సన్నిధిలో ఒక గొప్ప కార్యాన్ని నేను పొందుకోవాలి, వాగ్దానాన్ని పొందుకోవాలి అని నీవు ఎదురు చూస్తూ ఉంటే ఈ దినమును దేవుడు నిన్ను నింపుటకు సిద్ధముగా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన అంటూ ఉన్నాడు, నా మాట ప్రకారం నీవు గనక వింటే, నా మెల్లనైన స్వరాన్ని నీవు వింటే, దాని ప్రకారం నీవు చేస్తే, దాని ప్రకారం నీవు గనక నడవగలిగితే భూమి మీద ఉన్న సమస్త జన్మల కంటే పైగా నేను నిన్ను పెడతాను, నేను నిన్ను హెచ్చిస్తాను అని ఈ దినమున దేవుడు నీతో వాగ్దానం చేయాలని కోరుకుంటున్నాడు. నీవు ఆసక్తిగా ఉంటే ఈ వాక్యాన్ని నీ జీవితంలోనికి విత్తుకో. దేవుడు తప్పక నిన్ను భూజనులందరికంటే ఉన్నతంగా హెచ్చించాలని కోరుకుంటున్నాడు. తప్పక నిన్ను హెచ్చించి నేను ఉన్నతమైన స్థానంలోనే నిలబెడతాడు మన దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు మనతో మాట్లాడే దేవుడుగా ఉన్నాడు. వాక్యం సమృద్ధిగా ఉంది. వాక్యంలో ఉన్న విషయాలను మనం గ్రహిస్తే చాలు. ఇవన్నీ కూడా మన కొరకే వ్రాయబడ్డాయి. ఇన్ని వాక్యాలు ఉన్నాయి కదా బైబిల్లో. ఈ వాక్యాలన్నీ కూడా నా జీవితంలో నెరవేర్చబడతాయా? ఇందులో ఒక్కొక్కరికి ఒక్కొక్క వాక్యమేమో, అన్ని ఒకళ్ళకే కాదేమో అని నువ్వు ఎప్పుడు సందేహించవలసిన అవసరం లేదు. బైబిల్ ఎలాగా ప్రతి ఒక్కరికి సొంతంగా ఒకటి ఉంటుందో అలాగే అందులో ఉన్న వాగ్దానములన్నీ కూడా ప్రతి ఒక్కరి జీవితంలో, వ్యక్తిగత జీవితంలో ఆయన నెరవేర్చుటకు సిద్ధముగా ఉన్నాడు. అయితే దేవుడు వెయిట్ చేస్తున్నది నీ కొరకే. ఆయన నీ వైపే చూస్తూ ఉన్నాడు. నీవెంతగా ఆయన పైన ఆనుకుని ఉన్నావా? నీవెంత నమ్మకం కలిగి ఉన్నావా? నీవెంతగా నమ్ముచూ ఉన్నావా? ఇవన్నీ నా జీవితంలో జరుగుతాయని. అలా గనక నీవు చేయగలిగితే తప్పక దేవుడు వీటన్నిటిని నీ జీవితంలో నెరవేర్చి నేను సంతృప్తి పరచు దేవుడుగా ఉన్నాడు. ఒకసారి వాక్య భాగాన్ని చదువుకుందాం. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 1వ వచనములో ఏం చెప్పబడిందో ఒకసారి చదువుదాం. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొని ఎడల దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. దేవత దేవునికే మహిమ కలుగును గాక. దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా? దేవుడు ఏదైతే ఆజ్ఞలను అనుగ్రహించి ఆయన యొక్క ధర్మశాస్త్రము అందులో ఉన్న ఆజ్ఞలను నీకు ఇచ్చుచూ ఉన్నాడో వాటిని నీవు
వింటూ వాటి ప్రకారము నీవు చేయగలిగితే, ఆయన ఏం చెప్తున్నాడో, ఆయన మాట ఏం చెప్తుందో దానిని విని నువ్వు శ్రద్ధగా విని దాని ప్రకారము నీవు గనక చేయగలిగితే, భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించే దేవుడుగా మన దేవత దేవుడు ఉన్నాడు. సో దేవుని వాక్యం ఏం చెప్తుందో అది నీవు చేస్తే చాలు, ఈ వాగ్దానం నీ జీవితాన్ని నింపుతుంది. నీవు ఆశీర్వదింపబడు స్థితిలో నీవు ఉంటావు. మరి వాక్యం ఏం చెప్తుంది ప్రియులారా? వాక్యం అంటూ ఉంది, దేవుడు అంటూ ఉన్నాడు, నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకుని ఎడల. వాక్యం ఏం చెప్తుంది? నేను నీకు చూపించే ఆజ్ఞలన్నిటినీ నీవు అనుసరించి దాని ప్రకారము నీవు నడుచుకుని ఎడల అంటే దేవుని ఆజ్ఞలను గైకొని, దేవుని ఆజ్ఞలను లోబడి, దేవుని ఆజ్ఞలకు లోబడి, దేవుని ఆజ్ఞలను వింటూ దాని ప్రకారము ఎవరు చేస్తూ ఉన్నారా అని దేవుడు చూస్తున్నాడు. ఇక్కడ మనం కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇది ఆజ్ఞలు అంటేనే పాత నిబంధన స్టైల్లో, పాత నిబంధన గ్రంథం ప్రకారము, ధర్మశాస్త్రం ప్రకారము మనము ఆలోచిస్తే మనకు కొంచెం కష్టంగా ఉంటుంది. కానీ నూతన నిబంధన భక్తులుగా, నూతన నిబంధన విశ్వాసులుగా దీనిని మనము న్యూ టెస్టమెంట్ బిలీవర్ ఆ వ్యూ లోనికి ట్రాన్స్లేట్ చేసుకుంటే గనక ఇది ఆజ్ఞలు అంటే వాక్యం గురించి చెప్తుంది. సో మనం గనక పూర్తిగా దీన్ని ఈ విధముగా ఇలాంటి వ్యూతో గనక చూడగలిగితే, అంటే ఆజ్ఞలను అంటే వాక్యం, వాక్యాన్ని విని ఎవరైతే వాక్యాన్ని గైకొంటూ, అంటే వాక్యం ఏం చెప్తుందో వాక్యం చెప్తున్నదంతా చేస్తూ ఉన్నారో, వాక్యం చెప్పునదే చేస్తూ ముందుకు ఎవరైనా నడవగలరో, మరి వాక్యం చెప్తున్నది గైకొంటూ దాని ప్రకారము ఎవరైతే చేయడానికి ఇష్టపడుతూ ఉన్నారో, మరి వారు ఈ యొక్క వాగ్దాన పూర్ణులుగా, వాగ్దానాన్ని అనుభవించు బిడ్డలుగా అవుతారు అని దేవుని వాక్యం సెలవుస్తుంది. ఏంటా వాగ్దానము? భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను దేవుడు హెచ్చిస్తాను అని వాగ్దానం చేశాడు. భూమి మీదనున్న సమస్త జనముల కంటే అంటే ఇంగ్లీష్ లో ఉంటుంది, ఐ విల్ సెట్ యు అబవ్ ఆల్ ద నేషన్స్ ఆఫ్ ది ఎర్త్. అంటే ఈ యొక్క ప్రపంచంలో ఎన్ని దేశములు ఉన్నాయో ఈ దేశంలో ఉన్న జనులందరికంటే నీవు ఘనుడుగా అవ్వగలిగే పరిస్థితి కూడా దేవాతి దేవుడు యేసయ్య నీ కొరకు కల్పిస్తూ ఉన్నాడు. అయితే నీవు కేవలం చేయవలసింది వాక్యంలో చెప్పినట్లుగా దేవుని వాక్యాన్ని గైకొనాలి. అనగా దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా విని, వాక్యం ఏం చెప్తుందో వాక్యంలో ఉన్నదంతా నీవు చేయుటకు నీవు మనస్కరించాలి. నీవు సంసిద్ధుడుగా అవ్వాలి. నీ యొక్క హృదయాన్ని సిద్ధపరచుకోవాలి. అంటే దాని అర్థం ఏంటి? చాలా మంది వాక్యాన్ని చదువుతారు, ఈ వాక్యం ఎలాగైనా నా జీవితంలో జరగాలని కోరుకుంటారు, అయితే వాక్యం ఏం చెప్తుందో దాన్ని మాత్రం చేయరు. ఇంకొంతమంది ఇదే స్థాయిలో ఉన్న, సరేలే ఈ వాక్యం ఇలా చెప్తుంది కదా, మనము వాక్యం చెప్పున్నది చేద్దాము అని కొంత మట్టుకే చేయడానికి వారు సిద్ధపడతారు. అలాగా కొంత మట్టుకే చేసి ఎవరైతే ఇక మిగిలినంతా దానిని అలాగే పెండింగ్ గా పెట్టి పరిపూర్ణముగా దేవుని వాక్యాన్ని గైకుంటూ దాని ప్రకారము చేస్తూ లోబడుతూ ముందుకు వెళ్ళరో, వారికి ఈ యొక్క వాగ్దానం కూడా పూర్ణముగా పరిపూర్ణముగా వారి జీవితంలో నెరవేర్చబడదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి మనం ఎలా ఉండాలి? దేవుని వాక్యం చెప్పునదల్లా చేయాలి. దేవుని వాక్యము ఒక చోటుకి వెళ్ళమంటే వెళ్ళాలి, ఒక కార్యాన్ని చేయమంటే చేయాలి. దేవుని వాక్యం నీవు ఇలా ఉండమంటే ఉండాలి. దేవుని వాక్యం నీవు ఇది చేపట్టు అంటే దాన్ని చేపట్టాలి. ఎందుకంటే వాక్యము అంటే కేవలం ఇది వాక్యం మాత్రమే కాదు, ఇది జస్ట్ ఇండిపెండెంట్ వర్డ్ కాదు, దీని వెనుక దేవుడు ఉన్నాడు. ఎందుకంటే దీన్ని ఇచ్చిన వాడు దేవుడే కాబట్టి, దీనిలో ఆయన ఆత్మను, ఆయన జీవాన్ని పెట్టాడు కాబట్టి, ఈ వాక్యము చదివి దానిని వెంబడించే ఆ యొక్క క్రమములో దేవుడే మనలో పనిచేయువాడుగా ఉన్నాడు. కాబట్టి ఈ వాక్యంలో ఉన్న జీవము ద్వారా ఆయన మనల్ని నడిపించేవాడే ఉన్నాడు. కాబట్టి మనం శ్రద్ధ కలిగి దేవుని వాక్యం చెప్పునదల్లా చేసే జనులుగా ఉండగలిగితే నిజముగానే ప్రియమైన దేవుని కుమారుడా, దేవుని కుమార్తె, నిన్ను దేవుడు భూమి మీదనున్న సమస్త జనుల కంటే నిన్ను హెచ్చిస్తాడు. భూమి మీదున్న ఎంతమంది జనులైనా కావచ్చు, ఎంతమంది గొప్పవారైనా కావచ్చు, వారందరికంటే ఆయన ఉన్నతముగా నిన్ను నిలబెట్టువాడై ఉన్నాడు. దేవుని నామానికే మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. మరి ఈ వాక్యం ఎందుకు చాలా ప్రాముఖ్యమైనది అంటే, ఈ విధముగా గనుక చేయగలిగితే ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయమే దేవాతి దేవుని యొక్క గొప్ప
ఆశీర్వాదాలకు అది సంపుటిగా ఉంది కాబట్టి ఇది ఒక ఎక్స్ రోడ్స్ గా, బ్లెస్సింగ్స్ ఎక్స్ రోడ్స్ గా ఉంది కాబట్టి ఇక్కడ మనకు 2వ వచనం నుండి మనకు అన్ని కూడా ఆశీర్వాదాలే ఉన్నాయి. మనకు 14వ వచనం వరకు కూడా అనేకమైన ఆశీర్వాదాలు దేవుడు మన కొరకు పొందుపరచాడు. ప్రియులారా, అవేంటో ఒకసారి శ్రద్ధగా చూద్దాం. ఆయన అంటూ ఉన్నాడు కదా 2వ వచనంలో, నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదికి వచ్చి నీకు ప్రాప్తించును. దేవత దేవునికి మహిమ కలుగును గాక. మరొక్కసారి దేవుడు ఏమంటున్నాడు, ఇవన్నీ కూడా నీవు వినగలిగితే ఏమంటున్నాడు ఆయన, నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల. సింపుల్. We need to listen to the word of God. We need to listen to the word of Jehovah. We need to listen to the word of Jesus, what Jesus spoke to us through the Bible. దేవుని నామానికి మహిమ కలుగును గాక. జీవ గ్రంథమైన బైబిల్ ద్వారా మన యెహోవా దేవుడు కావచ్చు, మన యేసయ్య కావచ్చు, ఆయన మనతో ఈ వాక్కు ద్వారా ఏం మాట్లాడుతూ ఉన్నాడో వాటిని బట్టి మనం చేయగలిగితే చాలు. ఆయన మాట మనతో సూటిగా మాట్లాడుతూ ఉండగా ఆయన మాట వినువాళ్ళుగా మనం ఉంటే చాలు. ఆయన మాటను మనం వింటే చాలు. ఈ అధ్యాయంలో ఉన్న ఆశీర్వాదాలన్నీ కూడా మన సొంతం అవుతాయి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అయితే అతి ప్రాముఖ్యముగా ఈ 1వ వచనంలో ఉన్న ఈ ఆశీర్వాదము చాలా గొప్పది. ఆయన అంటూ ఉన్నాడు, ఆయన మెల్లనైన స్వరాన్ని జాగ్రత్త పడి మనము దాన్ని ఆలకించాలి. ఆయన స్వరము డైరెక్ట్ గా ఒక మైక్ లోనో, ఒక సౌండ్ సిస్టమ్ లోనో, ఒక పెద్ద బూరలోనో మనం అదిరిపడేంతగా రాదు ప్రియులారా. ఆయన మెల్లనైన స్వరము, ఆయన మాట్లాడే స్వరము చాలా సెన్సిటివ్ గా ఉంటుంది. ఆయన స్వరము చాలా మెల్లనిదిగా, అది చాలా స్లోగా, మనము సిద్ధపడినంతగా, మన హృదయములను సిద్ధపరచుకున్నంతగా అది చాలా స్లోగా, ఎక్కడో లిటిల్ వాయిస్ తో ఆడిబుల్ గా మన ఆత్మకు, మన హృదయానికి గోచరించినదిగా ఉంది. మరి దీనిని గనుక నీవు శ్రద్ధగా వినగలిగితే ఆయన స్వరాన్ని నీవు వినగలవు, ఆయన మాటను నీవు వినగలవు. ఆయన మాటను నీవు వినగలిగినప్పుడు దాని ప్రకారము చేయాలని నీకు ఆశపడుతుంది. ఎప్పుడైతే దాని ప్రకారం నీవు చేస్తావో తప్పక నీవు అందరికంటే హెచ్చుగా నీవు హెచ్చింపబడతావు, అందరికంటే ఎక్కువగా నీవు ఆశీర్వదింపబడతావు. ఆయన అన్నాడు కదా, సమస్త జనముల కంటే ఇంకా చెప్పాలి అంటే భూమి మీదనున్న సమస్త జనముల కంటే ఇది ఆశ్చర్యంగా ఉండొచ్చు, ఇది ఒక విధంగా నమ్మడానికి నమ్మశక్యం కానిదిగా ఉండొచ్చు. కానీ దేవుని వాక్యంలో ఇది నమ్మొచ్చా నమ్మకూడదా అన్నది ఏది ఉండదు. దేవుని వాక్యం ఏదైనా నమ్మదగినది. నీవు నమ్ముటకే దేవుడు దేవుని వాక్యాన్ని అనుగ్రహించాడు. అందుకే ఆయన అంటున్నాడు కదా, నమ్ముట నీ వలన అయితే నమ్ము, నీకు సమస్తము సాధ్యము అని ఆయన అంటున్నాడు. ప్రియమైన దేవుని కుమారుడా, దేవుని కుమార్తె, ఈ వాక్యాన్ని వింటున్న నీవు నీ జీవితంలో ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 1వ వచనంలో ఉన్న ఈ గొప్ప ఆశీర్వాదం నీవు అనుభవించాలని, నీవు నిజముగా సమస్త జనముల కంటే హెచ్చుగా హెచ్చింపబడాలి. ఆ ప్లేస్ లో, పొజిషన్ లో యేసు నామం పేరిట నీవు ప్లేస్ చేయబడాలని కోరుకుంటూ దేవుడు ఈ వాక్కును, ఆయన మెల్లనైన స్వరాన్ని నీకు వినిపింపు చేస్తున్నాడు. ఈ వాక్యం మనందరి వినికిడిలో, మన హృదయంలో దీవింపబడి నెరవేర్చబడును గాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్. దేవా మీకు వందనాలు, యేసయ్య మీకు వందనాలు, పరిశుద్ధాత్మ దేవా మీకు మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తున్నాం. మీ నామం గొప్పది, మీ ఉన్నతమైన నామాన్ని బట్టి వందనాలు. మమ్మల్ని దీవించి, ఆశీర్వదించి, ప్రేమించి నాయనా మీ బిళ్ళైన వారిని మీరు జ్ఞాపకం చేసుకుని ఈ నూతనమైన దినము, ఈ ఉదయకాల సమయంలో నాయనా మరొక నూతనమైన వాక్కును మీరు విడుదల చేశారు. నిజముగా ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 1వ వచనంలో ఒక వినూత్నమైన వాక్కును మీరు మా కొరకు పొందుపరిచారు నాయనా. నిజముగా మీ ధర్మశాస్త్రమైన మీ వాక్యమును మేము నాయనా ఎదుగో తండ్రి నాయన దాన్ని శ్రద్ధగా విని నాయన మేము గనుక వెంబడించగలుగుతాం. మీ వాక్కు ప్రకారం, మీ మాట ప్రకారం, మీ స్వరమును విని మీ స్వరము ప్రకారము మేము గనుక చేయగలిగితే నిజముగా భూమి మీదనున్న సమస్త జన్మల కంటే నాయన మేము హెచ్చింపబడతాము. నిజముగా వారందరికంటే అత్యున్నతమైన స్థితిలో మీరు మమ్మల్ని ఉంచే దేవుడుగా ఉన్నారు అని వాగ్దానం చేస్తున్నారు. ఇది మీ బిడ్డల జీవితములలో యేసు నామములో నెరవేర్చబడును గాక నాయన. ఇది నిజముగా అందరి జీవితములలో యేసు నామములో నెరవేర్చబడును గాక నాయన. ఇదిగో బిడ్డలు విడుదల చేయు విశ్వాసమును బట్టి అంతకన్నా ప్రాముఖ్యముగా ఇక మీదట ఇదిగో నాయన యెహోవా మాట విని, యేసయ్య మాట విని, మీ వాక్యాన్ని విని, మీ మెల్లనైన స్వరాన్ని విని ఎందరైతే నాయన శ్రద్ధ కలిగి ఆ వాక్యము చెప్పునది చేయుచు దానిని వెంబడించెదరో
వారికి ఈ యొక్క వాగ్దానము, ఆశీర్వాదము వారి వశమవునుగాక, వారిని వరించునుగాక తండ్రి అని పలుకుచు యేసయ్య పరిశుద్ధమైన నామములో ఈ యొక్క ప్రార్థన, స్తుతి, ఆరాధన మీకే చెల్లించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, 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 ఆమెన్.